దేవభూమి కేరళలోని వయనాడ్లో ప్రకృతి ప్రకోపాన్ని ముందుగానే ఓ బాలిక ఊహించిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 8వ తరగతి విద్యార్థిని లయ ఏడాది ముందుగానే చురాల్మల విధ్వంసాన్ని ఊహించింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. కొండచర్యలు విరిగిపడ్డం, వరదలు ఊర్లనే ముంచేయడం ఇదంతా విద్యార్థిని లయ ఏడాది క్రితం ఓ వ్యాసం రాసింది. ఆ కథలో ఉన్నట్లుగానే వయనాడ్లో ఇప్పుడు విధ్వంసం జరిగింది. జలపాతంలో మునిగిపోయే అమ్మాయి మరణించాక పక్షిగా ఆ ఊరికి వస్తుంది. పిల్లల్లారా ఈ ఊరు నుంచి పారిపోండి, పెద్ద ప్రమాదం జరగబోతోందని ఆ పక్షి గ్రామంలోని పిల్లలతో చెప్తోంది. పిల్లలంతా వెనక్కి తిరిగి చూసేసరికి భారీగా వరద బురద కొండకోనల్లోంచి దూసుకొస్తోంది. గ్రామస్తులను ఎవ్వరూ రక్షించడానికి రాకపోవడంతో వారు మునిగిపోతారు. ఇదంతా కథలో రాసింది చురాల్మల విద్యార్థిని లయ. ఏడాది క్రితం లయ రాసిన స్టోరీని బెస్ట్ స్టోరీగా ఎంపిక చేసిన యాజమాన్యం ఈ కథను స్కూల్ మ్యాగజైన్లో ప్రింట్ చేసింది. ఇప్పుడు వయనాడ్లో ప్రకృతి సృష్టించిన విధ్వంస నేపథ్యంలో ఆ స్టోరీ మరోసారి తెరపైకొచ్చింది. మరో విషాదం ఏంటంటే చురాల్మల హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థిని అయిన లయ తండ్రి లెనిన్ ను కూడా ఈ వరదలకు ప్రాణం కోల్పోయారు. అంతేకాదు లయ చదువుతున్న స్కూల్ను వరద ముంచెత్తింది. స్కూల్ పూర్తిగా ధ్వంసమైంది. కొండచర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తడంతో అదే స్కూల్లో 32 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కూల్ హెడ్ మాస్టర్ వి ఉనికృష్ణన్, ఇతర ఉపాధ్యాయులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. చురాల్మల విద్యార్థిని లయ రాసిన స్టోరీ, ఆమె చదువుతున్న స్కూల్లో వరద సృష్టించిన బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వయనాడు వరదలకు కారణం కేరళ రాష్ట్ర ప్రభుత్వమేనా అంటే అవునని అంటుంది ఏదైతే 8వ తరగతి చదువుతున్నటువంటి లయ అనే అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రస్తుతం తన తండ్రిని కోల్పోయింది. ఈ వరదల కారణంగా వచ్చినటువంటి ప్రకృతి విపత్తు కారణంగా తన తండ్రిని కోల్పోయినటువంటి బాధ తనకు ఎంతో ఆగ్రహాన్ని కోపాన్ని తెప్పిస్తుందనే చెప్పాలి. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ స్కూలే ఏదైతే ఇక్కడ చురల్మల గ్రామంలో ఈ యొక్క స్కూల్ అనేది కూడా ఉంది. ఇక్కడే లయ అనే అమ్మాయి 8వ తరగతి చదువుతుందని చెప్పుకోవాలి. అయితే అప్పటి వరకు కూడా 8th క్లాస్ చదువుతున్న టైంలోనే ఒక ఎస్ఐ రైటింగ్ అనేది కూడా రాయడం కూడా జరిగింది. ఏదైతే తమ గ్రామంలోకి సంబంధించి కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ముండక్కయ్యకి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది. దాని కారణంగా మొత్తం మా ఊర్లన్నీ కూడా కొట్టుకొని పోతాయంటూ కూడా ఒక ఎస్ఐ రైటింగ్ అనేది కూడా రాయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ స్కూల్ అయితే మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఆ స్కూల్లోనే ఆ పాప కూడా 8th స్టాండర్డ్ చదివింది. ఇది కూడా 1 year బ్యాక్ ఏదైతే ఎస్ఐ కాంపిటీషన్ లో ఆ పాప రాసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆ పాప వాళ్ళ తండ్రి కూడా ఇక్కడికే వచ్చి ఉండే ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే మొత్తం వరదలన్నీ కూడా కొట్టుకుని వచ్చినటువంటి నేపథ్యంలో తన తండ్రిని కూడా ఆ చిన్నారి కోల్పోవడం కూడా జరిగింది. ఏదైతే స్కూల్ కి సంబంధించినటువంటి మొత్తం టీచర్లు అందరూ కూడా ఇక్కడే ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. Now Laya is studying in the Mepadi Government Vocational Higher Secondary School. At that time she was studying in this 8th standard. Okay. And for as a part of this Little Gate magazine, we were collecting a lots of details from our students and a poem and also something which is related to this flood. And she is writing something which is related to this flood, and that was published in our last Little Gate magazines. సో ఇది ఏదైతే లయ అనే చిన్నారి 8వ తరగతి చదువుతుంది, ఆ పాప ఒక ఎస్ఐ రైటింగ్ లో రాయడం కూడా జరిగింది. అది కూడా సంవత్సరం క్రితమే రాసింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో ఎత్తి చూపుతూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అన్నింటినీ కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం అదే ఏదైతే వాళ్ళకి టీచర్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయులే మనకు ప్రత్యక్షంగా ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. సంవత్సరం క్రితమే మా స్టూడెంట్ హెచ్చరించింది, అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు. దాని కారణంగా ఆ పాప సేఫ్ అయిందే గానీ వాళ్ళ నాన్నను కోల్పోవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ ప్రమాదానికి కారణమైనటువంటి ఏదైతే ఎస్ఐ రైటింగ్ రాసినటువంటి ఆ స్కూలు, ఆ లయ పాప చదివినటువంటి స్కూల్ ఇదే. దాదాపు 417 మంది ఈ పాఠశాలలో ఉంటే దాదాపు 40 మంది వరకు కూడా పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. వారందరూ కూడా ఇక్కడ చదివేటువంటి వాళ్లే. అయితే దీని అంతటికీ కారణం కూడా గతంలోనే చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి మాటను సంవత్సరం క్రితమే ఆ లయ అనే పాప ప్రకృతి విపత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక డేటాను పూర్తి స్థాయిలో ఎస్ఐ
ఎస్ఐ రేటింగ్ రూపంలో రాసిందంటే ఆ పాపను ఎంతైనా కూడా మెచ్చుకోవాలి. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ పాప అయితే తన తండ్రిని కోల్పోయింది. కేవలం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇది. ఇదే మాటను స్వయంగా గాయపడి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆ పాప కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఏదైతే మానవ తప్పిదమే ఈ యొక్క కేరళ ఫ్లడ్స్ కి ఏదైతే వైనాడు ఘటనకు కారణం అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తిక్ ఎన్టీవీ వైనాడు.